లెక్చరర్ వేధింపులతో బాలాసోర్లో విద్యార్థిని ఆత్మహత్యపై ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. మృతి చెందిన విద్యార్థినికి న్యాయం చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు బాలాసోర్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో కోల్కతా చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాష్ట్ర పోలీసులు వారిని అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని తోసుకొని వచ్చేందుకు ప్రయత్నించిన వారిని చెదరగొట్టారు. ఉద్రిక్తలు తీవ్రమైన నేపథ్యంలో ఆందోళనకారులు టియర్ గ్యాస్, వాటర్ను ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తన కుమార్తె ఫిర్యాదు గురించి తెలిసినా చాలా మంది అధికారులు పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. తన కుమార్తె గలమెత్తి మూల్యం చెల్లించుకుందని వాపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినప్పుడు ఎస్పీ తనకు కాల్ చేశారని చెప్పారు. ఘటనకు పాల్పడిన వారిని శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఇప్పటికే ఈ సంఘటన గురించి తెలుసు, అయినా చాలా మంది దాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా నా బిడ్డ ఇలాంటి చర్యకు పాల్పడింది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అంతర్గత కమిటీ సభ్యులను కూడా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు వారు తన కుమార్తెకు అండగా నిలబడలేదని వాపోయారు.